జనరల్ గా చాలా మెడికల్ క్యాంపులు అనేది ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఈ మెడికల్ క్యాంప్ కి మిగతా వీటికి ఏంటి తేడా, ఇందులో ఏంటి స్పెషల్ ఏంటి అసలు? ఇది నేను డాక్టర్ విజయ్ చైతన్య అండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున పీపీపీ ప్రాజెక్ట్స్లో లక్ష్మీ ఆర్ఎస్లో చేస్తూ ఉన్నాను. మనం ఎన్నో మెడికల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు వాళ్ళ స్క్రీనింగ్ టెస్టులతో కొంతమందిని లిమిటెడ్ స్క్రీనింగ్ టెస్టులు పెద్ద టెస్టులన్నీ వాళ్ళ హాస్పిటల్లో చేసుకునే విధంగా క్యాంపులని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు సార్. కానీ ఈ మెగా మెడికల్ క్యాంప్లో మనం ఏం చేస్తున్నామంటే అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు, ఈసీజీ, ఎకో కార్డియోగ్రామ్ కానీ, బిఎండి కానీ, లేకపోతే మన ఎన్సిఎస్ కానీ, నర్వ్ కండక్షన్ స్టడీస్ కానీ అన్ని ఈ మెగా మెడికల్ క్యాంప్లోనే షుగర్స్ చెక్ చేయటం అవన్నీ ఇక్కడే లోకల్గా చేస్తూ ఉన్నాం. పేషెంట్స్కి ఎవరికైతే పేషెంట్స్కి నెక్స్ట్ లెవెల్ వైద్యం కావాల్సి వస్తుందో వాళ్ళని ఏ ప్రైవేట్ హాస్పిటల్కో కాకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్ళి మన అంతర్జాతీయ స్థాయిలో మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన గవర్నమెంట్ సేవల్ని ద్వారానే వాళ్ళకి వైద్యం చేయబడుతుంది. ఇక్కడ నుంచి కొంతమంది పేషెంట్స్కి అవసరమైన పేషెంట్లకి యాంజియోగ్రామ్లు కానీ, బైపాస్ సర్జరీలు కానీ ఇవన్నీ మనం ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి. నార్మల్ మెడికల్ క్యాంప్స్ ఎలా ఉంటాయండి? ఈ మెడికల్ క్యాంప్ కాదు, మిగతావన్నీ ఎలా ఉంటాయి? జనరల్గా ఏంటంటే మన మెడికల్ క్యాంప్స్లో స్క్రీనింగ్ టెస్ట్, బీపీ, కొంత బీపీ చూడటం, వాళ్ళ లక్షణాలు వినటం, ఫర్దర్ టెస్ట్స్కి వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్కి రావాల్సిందిగా కోరుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే చాలా వరకు మనం మిగతా స్క్రీనింగ్ అంతా ఇక్కడే ఫినిష్ చేసి ఎవరికైతే ఐసీయూ కేర్ కావాల్సి వస్తుందో, ఎవరికైతే ఆపరేషన్ చేయాల్సి వస్తుందో డైరెక్ట్గా ఇక్కడి నుంచి అంతా వర్కప్ చేసిన తర్వాత డైరెక్ట్గా అక్కడికి ఆ పేషెంట్స్కి పూర్తి ఫ్రీ వైద్యం ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనం అందించే విధంగా ప్లాన్ చేసామండి. ఏమని చెప్పారా లోకేష్ గారు? జస్ట్ జనరల్ గా చేసి అన్నారా, లేదంటే చాలా కేర్ తీసుకొని అట్లా చేయమని చెప్పారా? మాకు వారి ఆధ్వర్యంలో చేయగలిగే అవకాశం దొరకడమే అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ ఎలా ఉంది అసలు? పేషెంట్స్ చాలా సంతృప్తిగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చాలా మందిలో ఒక నమ్మకం ఉంది. మేము గమనించింది ఏంటంటే ఈ రోజు ఈ క్యాంపుకి ఎంతమంది మీరు ఇంత సక్సెస్ఫుల్గా రావడానికి కారణం కూడా మా ఎఫర్ట్ కన్నా కూడా లోకేష్ గారి ఆధ్వర్యంలో లేదు మంచి జరుగుతుంది అన్న నమ్మకంతోనే చాలా మంది ఇక్కడికి రావటం జరిగింది. గైడ్ లైన్స్ వచ్చాయి, ఆధ్వర్యంలో చేస్తున్నారు కదా. మనకి గైడ్ లైన్స్ అంటే ఏమి లేవండి. మెడికల్ క్యాంప్స్ సంవత్సరానికి మేము 10-15 పెడతాము. భువనేశ్వర్ గారి జన్మదినం పురస్కరించుకొని వాళ్ళ క్యాంప్స్ ఎప్పుడు పెట్టినా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వేరే నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ వేరే పెడతారు, కానీ కార్డియాలజీ బెటర్. ఎక్కడ ఫస్ట్ టైం కార్డియాలజీలో మీరు ఎక్కువ కానీ ఈసీజీ కానీ ఇవన్నీ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నారు. ఇవన్నీ అడ్వాన్స్డ్ కార్డియాలజీ క్యాంప్ కింద పెట్టాం. దీనివల్ల రేపు మనకి యాంజియోగ్రాములు చేయటం 3 గవర్నమెంట్ హాస్పిటల్స్ వైజాగ్, విజయవాడ, గుంటూరులో మనం యాంజియోగ్రామ్ చేస్తాం. తర్వాత స్టెంట్లు వేస్తాం. స్టెంట్లు కూడా మీకు అపోలోను, మణిపాల్లో 2 లక్షలు 1.5 కేసీ స్టెంట్ మనం ఇక్కడ ఫ్రీగా వేస్తాం. అదే కంపెనీ స్టెంట్ వేస్తున్నాం. అది ప్రజలకు తెలియాలి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే పార్టీకి కానీ గవర్నమెంట్కి కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరికీ గుర్తింపు వస్తుంది. మీ ద్వారా కొంచెం వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ పీపీపీ ప్రోగ్రామ్ కింద ఈ ఖ్యాతి ల్యాబ్లో మరిన్న జిల్లాలకి కింద నుంచి పైకి మన శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు విస్తరిస్తే ప్రతి పేదాడికి మంచి జరుగుతుంది. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లకుండా ఒక యాంజియోగ్రామ్ కానీ స్టెంట్ కానీ చేర్చుకొని ఫ్రీగా బయటికి రావచ్చు. గారు బర్త్డేకి శుభాకాంక్షలు. ఈ క్యాంపు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మా మధ్యతరగతి కుటుంబాలు బయటికి వెళ్ళి చూపించుకోవాలంటే ఈరోజు 1000 రూపాయలు 1500 ఫీజు అయ్యేది. ఆ ఫీజు కూడా లేకుండా చూశారు. వదిన గారు ఆరోగ్యం, అన్నగారు సరదాగా ఉండి ఆయురారోగ్యాలతో ఉండి లోకేష్ ఎప్పుడు పరమేశ్వరుడు పరిపాలనలాగా అలా చెయ్యాలని కోరుకుంటున్నాం. పెట్టారమ్మా ఏదో మెడికల్ క్యాంప్? రాలేదండి, ఇదే రావటం లేదు. మాది విజయవాడ. ఆలోచిస్తున్నాడు. ఆ బాబుకి బాగా ఆయురారోగ్యాలు ఇచ్చి ప్రసాదించి భగవాన్ సత్యసాయి ఆశీస్సులతో పైకి రావాలి. అదే ఇంతకుముందు ఏ ఎమ్మెల్యేని ఎట్లా చేశారమ్మా మీకు మంగళగిరి ప్రజలకు? తెలిసి చేయలేదండి. మాది విజయవాడ. పెనమాకు వచ్చాం. 3 సంవత్సరాలు అయింది వాళ్ళు ఇక్కడికి వచ్చి. పెనమాకు వచ్చి సెటిల్ అయిపోయారు అయితే మీరు? 4 సంవత్సరాలు. మీకు ఎమ్మెల్యే లోకేష్ గారు. లోకేష్ భారీ మెజార్టీతో గెలిపించినందుకు న్యాయం చేస్తున్నాడు ఆయన. ఏమండి, మనం చేసుకునే అదృష్టం ఉండాలి. న్యాయం జరగలేదని అనుకోకూడదు. 100 మంది చేస్తున్నారు. 100 మందిలో మనం ఆయన కంట పడ్డామో పడలేదు తెలియజేసుకోవటం కూడా మన బాధ్యత ఉంటది. ఇప్పుడు సంవత్సరం అయింది కదా. ఇక్కడ లంబాడీలు ఇంటికి వచ్చి ఇల్లు కట్టించారు పెనమాకలు. బాబు నీతో పర్సనల్ గా మాట్లాడాలన్నా రండి, కరకట్ట మీదకి మాట్లాడదామన్నా. నేనే వెళ్ళలేకపోయా.
సరే. లోకేష్ బాబు గారు మాకు మంచి క్యాంపు ఇచ్చారు, క్యాంపు పెట్టారండి. ఇంత మంచి క్యాంపు మాలాంటి పేదలకి ఎంతో వినియోగపడుతుందండి. ఇది వేలు వేలు లక్షలు అవుతాయండి. మేము ఇలాంటి పరీక్షలు మేము చేయించుకోలేమండి. టెస్టింగ్లు చాలా మాకు పేదవాళ్ళకి చాలా సహాయపడ్డారండి. ఈ భువనేశ్వరమ్మ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అండి. మాకు లోకేష్ బాబు గారు మేము ఈ మంగళగిరిలో మేము జన్మించడం, మేము ఇక్కడ పుట్టడం, మాకు లోకేష్ బాబు గారు ఎమ్మెల్యేగా ఇక్కడ మాకు పరిపాలించడం మా అదృష్టంగా భావిస్తున్నామండి. మాకు టీడీపీ చాలా సేవలు చేశారండి. అది చెప్పలేని అనలేని సేవలు చేశారండి. మాకు టిట్కో హౌసెస్ కూడా చంద్రబాబు నాయుడు పుణ్యమేనండి. మాకు అది తెలుసండి. మాకు అది వారే ఇంకా పరిపాలన కొనసాగించాలి. ఎన్ని సంవత్సరాలైనా సరే మాకు సీఎంగా. లోకేష్ గారికి మరి వాళ్ళ అమ్మగారి జన్మదినం సందర్భంగా ఈ రోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మీకు మెడికల్ క్యాంపు మాలాంటి పేదవాళ్ళకి ఇది ఎంతో వినియోగపడుతుందండి. లక్షలు వేలు అవుతాయండి. ఇలాంటి టెస్టింగ్లు చేయించుకోవాలంటే మా వల్ల కాదండి. మాకు చాలా ఉపయోగపడే క్యాంపు పెట్టారండి. పేదవాళ్ళకైతే ఇది ఎంతో చాలా ఉపయోగపడేదండి. అమ్మ మీ పేరమ్మా? శ్రీలక్ష్మి అండి. చూపించుకున్నారా? చూపించుకున్నామండి. ఏంటి బాగలేదు? కాళ్ళ నొప్పులండి. చూపించుకున్నారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు భువనేశ్వర్ గారి బర్త్డే పుట్టినరోజు సందర్భంగా మీ ఎమ్మెల్యే మీ లోకేష్ గారు ఈ మెడికల్ క్యాంప్ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు? ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ఉందండి. చాలా బాగా చేస్తున్నారు. డాక్టర్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నర్సులు వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. అంతా బాగానే ఉందండి. కాళ్ళు నొప్పులు ఉంటే చూపించుకున్నారు. నార్మల్ గా దీనికి మీరు బయట చూపించుకోవాలంటే ఎంత అవుతుందండి? ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి చాలా అవుతుందండి. ముందు అపాయింట్మెంట్ కి అవుతుందండి. తర్వాత మళ్ళీ మెడిసిన్ కి దానికి మళ్ళీ అవైలబుల్ ఉండదండి. మన ఊళ్ళో ఉండదు, వేరే ఊరు వెళ్ళాలి కదా. ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేసి ఎలా పడితే అలా చూస్తున్నారా? సో అంటే బాగా చూస్తున్నారు. బాగానే చూస్తున్నారు. హాస్పిటల్లో చూసినట్టే చూస్తున్నారు. లోకేష్ గారికి మీకోసం ఏర్పాటు చేశారు కదా, చాలా థ్యాంక్స్ చెప్తామండి. అందుకని నేను చెప్తాము చాలా చాలా థ్యాంక్స్ అండి. చేస్తున్నారా ఎమ్మెల్యేగా? ఆయన బాగా చేస్తున్నారు. అయింది ఆయన ఎమ్మెల్యే గెలిచి చాలా పనులు చేశారండి. చేస్తున్నాడా? వాళ్ళకి చాలా బాగా చేశారండి. ప్రోగ్రాంలు కూడా పెడుతున్నారండి. పథకాలు కూడా చాలా పెట్టారండి. అమ్మఒడి, అది తల్లికి వందనం అవి పెట్టారు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. ఇంకా ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తారని మేము ఆశిస్తున్నాము. చాలా బాగా జరుగుతుందండి. మెజార్టీతో గెలిపించుకున్నారుగా, గెలిపించేందుకు హ్యాపీనా? హ్యాపీగానే ఉందండి. చాలా బాగుంది. బాగా చూశారు. నాకు షుగర్ బీపీ ఉంది, టెస్ట్ చేశారు. అన్ని ఎలుబెలుగానే ఉంది. బాగానే చూశారు డాక్టర్లు వాళ్ళు. నారా భువనేశ్వర్ పుట్టినరోజు శుభాకాంక్షలు. లోకేష్ గారు కూడా బాగానే చూస్తున్నారు. బాగుంది. మెడికల్ క్యాంప్ పెట్టి పంపించి భోజనం కూడా పెడుతున్నట్టున్నారు. భోజనం పెట్టారు. బాగుంది. భోజనం మంచి బజ్జీ బాటిల్ ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారు. బాగుంది అంతా. ధన్యవాదాలు. లోకేష్ గారు ఇంతలా చేస్తున్నారు కదా, ధన్యవాదాలు చెబుతున్నాను. నాయకుడు ఎట్లా చేశాడా మంగళగిరి ప్రజలకి? ఏం లేదు, ఇప్పుడు బాగా చేశారు. పుట్టినరోజు సందర్భంగా ముందర భువనేశ్వర మేడం గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే బయటికి వెళ్తే చాలా ఖర్చు అవుద్ది మెడికల్కి, వాటికి ఇలాగ చూపించుకుంటాం. బాగుంది. మందులు కూడా ఇస్తున్నారు, ఫ్రీగా మందులు ఇస్తున్నారు సార్. ధన్యవాదాలు అండి. వచ్చిందా మరి మీ లోకేష్ గారు వచ్చిన తర్వాత? పర్లేదండి. పెన్షన్లు కూడా బాగానే ఇస్తున్నారు. బాగుంది.